వెహికల్ స్క్రాపింగ్ పాలసీని త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తెలంగాణ సర్కార్ కండిషన్లో లేని వెహికల్స్ ను స్క్రాప్ చేయడాన్ని ప్రోత్సహిస్తూ ప్రకటన జారీ చేసింది. రవాణా భద్రత, వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అవుట్డేటెడ్ వాహనాలు రోడ్లపై కనిపించకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్. 1989 సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం అవుట్డేటెడ్ వాహనాలు స్క్రాప్గా మార్చాలి. దీన్ని అమలు పరిచేందుకు పనులు ముమ్మరం చేసింది సర్కార్. దీంతో ఉమ్మడి జిల్లాల్లో 15 టెస్టింగ్ స్టేషన్స్, హైదరాబాద్ ప్రాంతంలో 4 అదనపు టెస్టింగ్ స్టేషన్స్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అవుట్డేటెడ్ వాహనాలను తుక్కుగా మార్చిన వారికి సర్టిఫికెట్ అందిస్తున్నట్లు చెప్పింది. అదే కేటగిరీలో మరో వాహనం కొన్నవారు ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకుని రాయితీ పొందవచ్చని తెలిపింది. వెహికల్ స్క్రాపింగ్ పాలసీని త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కండిషన్లో లేని వెహికల్స్ ను స్క్రాప్ చేయడాన్ని ప్రోత్సహిస్తూ ప్రకటన జారీ చేసింది. రవాణా భద్రత, వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అవుట్డేటెడ్ వాహనాలు రోడ్లపై కనిపించకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్. 1989 సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం అవుట్డేటెడ్ వాహనాలు స్క్రాప్గా మార్చాలి. దీన్ని అమలు పరిచేందుకు పనులు ముమ్మరం చేసింది సర్కార్. దీంతో ఉమ్మడి జిల్లాల్లో 15 టెస్టింగ్ స్టేషన్స్, హైదరాబాద్ ప్రాంతంలో 4 అదనపు టెస్టింగ్ స్టేషన్స్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అవుట్డేటెడ్ వాహనాలను తుక్కుగా మార్చిన వారికి సర్టిఫికెట్ అందిస్తున్నట్లు చెప్పింది. అదే కేటగిరీలో మరో వాహనం కొన్నవారు ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకుని రాయితీ పొందవచ్చని తెలిపింది.